హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన స్పైస్ జెట్ టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాలకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేసింది. ఈ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఫ్లైట్. ఇందులో 80 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాలకి ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ ఉంది అని గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీ సహాయంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని. అసలు ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అనేది అస్సలు అర్థం కావట్లేదు. ట్రావెలింగ్ కి చేయాలి అంటే ప్రాణాలు చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే అది ఫ్లైట్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, పోనీ దేవుడి దర్శనం చేసుకుందామంటే అక్కడ తొక్కిసలాట్లు అవుతుంది. మన ఇష్టమైన క్రికెట్ ఆడుతున్నారు, అది చూడడానికి వెళ్దాము అని అనుకుంటే అక్కడ తొక్కిసలాట్లు అనేది జరుగుతుంది. సరే, మన ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్దామంటే ఎక్కడి నుంచో టెర్రరిస్టులు వస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఇదంతా కాదు, ఇంట్లోనే ఉందామని హాస్టల్లో కూర్చొని బోన్ చేస్తున్న పిల్లల మీద ఫ్లైట్ వచ్చి పడి వాళ్ళు అన్యాయంగా చనిపోవడం ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇంకా ముందు ఏం జరగబోతుంది అనేది కూడా భయం వేస్తుంది తలుచుకుంటుంటేనే. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమి జరగకూడదని కోరుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.